పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందనని పసిగట్టిన భారత్ నావికాదళం సముద్ర సంస్థను గణనీయంగా పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ లోని కరాచీ పోర్టు లక్ష్యంగా చేసుకుని ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణితో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గంలోనూ మోహరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిని మోహరించడంతో ఆపరేషన్ సింధూర్ ఫలించిందని తెలిపాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు పేర్కొన్నారు. కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకుని 36 ఫ్రంట్ లైన్ నావికా దళాలను మోహరించామని వివరించారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డిజాస్టర్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీ వెయిటెడ్ టార్పోడీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ తుషీల్ సహా 7 స్టెల్ గైడెడ్ క్షిపణుల యుద్ధ నౌకలను సైతం మోహరించినట్లు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల పాక్ నావికాదళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయిందని, కేవలం నౌకాశ్రయానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయి. 20,000 కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను 2022 సెప్టెంబర్లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ లో నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌక. MiG-29K హెలికాప్టర్ తో సహా 30 యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.